ఈ వీడియోకి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. ఇది పూర్తిగా నా ఇంట్రెస్ట్ తోటి ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా నాకు ఇష్టమై ప్యాషన్ తోటి నేను అనాలిసిస్ చేసుకున్నా. ఇది నా ఓన్ అనాలిసిస్. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే చూడడం ఆపేయండి, దయచేసి నెగిటివ్గా ఏమనుకోవద్దు. ఇట్స్ బేసికలీ ప్యూర్ అనాలిసిస్ ఫ్రమ్ మై ఎండ్. నాకు అర్థమైంది ఏంటి అనేది అంతే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు మన టీడీపీ సహోదరులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు భలే కామెంట్ చేసేవాళ్ళు, ఫోన్లు చేసి మరి నన్ను మాకు లైక్ ఎనీథింగ్ లైక్ ఏమనేవాళ్ళంటే, మీరు భలే గెలిపించారు, మీరు అన్న భలే గెలిపించారు నా జగన్మోహన్ రెడ్డి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు గట్రా గట్రా. ఓకే, ఆ తర్వాత అది అయిపోయింది. కొన్ని రోజులు బాగుంది, ఎంజాయ్ చేశారు దాన్ని. ఇప్పుడు వచ్చేసి 2024లో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, అందులో అలయన్స్లో గెలిచాం కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తమ్ముళ్ళు ఫోన్లు చేస్తున్నారు, అన్నయ్యల తమ్ముళ్ళు చేసి భలే గెలిపించారన్నా, భలే ట్యాంపరింగ్ చేశారన్నా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మేము గెలిపించేస్తున్నాం అందరినీ. బాగుంది. అసలు అదే చేయగలిగితే ఆయన్ని ఈయనెందుకు గెలిపిస్తామంటే మేము గెలుస్తాం. ఇక ఇట్స్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇక ఎందుకంటే నేనేం చెప్పను, వాళ్ళని వీళ్ళని గెలిపించే బదులు మేము బీజేపీనే గెలుస్తుంది కదా స్టేట్లో. కానీ ఇప్పుడు పక్క స్టేట్స్, చాలా స్టేట్స్లో లేదు బీజేపీ. ఆ గెలిపించే సత్తా లేదా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే టెక్నాలజీ ఉంటుంటే వాళ్ళని గెలిపించాం కదా. అయితే విషయానికి వస్తే ఏంటంటే, ఇక్కడ అంటే నాకు అర్థమైంది, నేను అనలైజ్ చేసింది, నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ఇక్కడ తప్పుగా అనుకోద్దండి ఏ విషయం కూడా. మీకు నచ్చకపోతే జస్ట్ స్కిప్ ద వీడియో. ఎవరిని సపోర్ట్ చేయట్లేదు అసలు. ఈ వీడియో పూర్తిగా నేను పర్సనల్గా ఒక ఓటర్గా మాట్లాడుతున్నాను అంతే, ఒక ఇండియన్ సిటిజన్గా, అంతేగాని పార్టీకి సంబంధం లేదు, ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలంటే, మీకు సపోజ్ మన 2014లో ఫస్ట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిన తర్వాత జరిగినప్పుడు ప్రజలందరూ ఒక వ్యూ, ఒక అంటే వాళ్ళకొక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక డెవలప్ చేస్తారు, ఆయన చేయగలడు, ఆయన ఒక విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అనుకున్నారు. మరి వాళ్ళకి ఏమొచ్చిందో కానీ వాళ్ళ ఆలోచన ఆయన గెలిపించుకున్నాం. ఏ ప్రభుత్వానికైనా కానీ కనీసం 2 సార్లు ఛాన్స్ ఇవ్వాలి, 2 లేదా 3 సార్లు ఇస్తే ఒక అభివృద్ధి అనేది ఒక పంథాలో వెళ్తుంది ముందుకి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మారిస్తే రాజస్థాన్, తమిళనాడులో జరిగేటట్టు, అంటే అక్కడ డెవలప్మెంట్ లేదని కాదు, కాదేంటంటే ఎట్లయినా అంత కష్టం అవుతుంది డెవలప్మెంట్ అనేది చేశారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒక ఛాన్స్, తర్వాత నేను విన్నా, నేను కన్నా, పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ స్క్రిప్ట్స్ ఆయన మాట్లాడి, అలాగే కొన్ని పాటలు కూడా చాలా పవర్ఫుల్గా పనిచేసినాయి. ఎందుకంటే 2019లో నేను కంటెస్ట్ చేస్తున్నప్పుడు నేను తిరుగుతుంటే ఆ పాటలు వింటుంటే మా బీజేపీ కార్యకర్తల నోట్లో వచ్చి కూడా ఆ పాటలు వచ్చేసి అంత పవర్ఫుల్గా వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. సాంగ్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, స్పీచెస్ ఏంటి. అలాగే నవరత్నాలు అనేటప్పటికి ఏంటి, ప్రజల్లో ఒక ఆశ కలిగింది. మనుషులం కదా మనం, బేసికల్లీ మనకి ఏంటంటే ఆశ కలిగేసి నవరత్నాలు ఇచ్చేస్తున్నాడు, అది ఇచ్చేస్తాడు, ఇది వచ్చేస్తాడు చెప్పేసి విపరీతమైన మెజార్టీతో గెలిపించేశాడు. ఇవాళ బాగుంది. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మిస్ అయ్యారు అంటే, ఆయన చేశాడా చేయలేదా దట్ ఈస్ సెకండరీ. నేను ప్రతి ఇంటికి ఇచ్చాను, ఎంతో కొంత లాభం చేకూరింది, వాళ్ళు నాకు కంపల్సరీ ఓట్లు వేస్తారని ఆయన అనుకున్నారు. మరి ఎందుకు వేయలేదు ఓట్లు ఆయనకి? ఈవీఎంలు ట్యాంపరింగ్లు ఇవన్నీ అది సెకండరీ. అసలు బేసిక్గా ఈవీఎంల గురించి పక్కన పెడితే అసలు ఎలా గెలిచారు టీడీపీ, అసలు ఈ కూటమి ఎలా గెలిచింది అనేది కొన్ని చెప్తాను. ఆయన చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విషయంలో కానీ ఖండించాలి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఖండించాలి అది. ఆ తర్వాత ప్రజావేదికను కూలగొట్టడము, కొన్ని పేర్లు మార్చడము, యూనివర్సిటీ పేరు మార్చినంత ఏమొచ్చిందండి, మీకు విరోధం వచ్చింది అంతే కదండి. ఏమైంది? అదే మరి మా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టిన మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూనివర్సిటీ పేరు మార్చకపోతే ఏం పోయింది?
ఈ వ్యతిరేకతలు అంటే ఇవేంటంటే పొలిటికల్ పార్టీస్ వీటిని అర్థం చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వటానికి ఒక మంచి ఒక వ్యూ ఇది. అంటే నేను అంటే నేనే తెలివికెళ్ళండి, నేనే పెద్ద ప్రశాంత్ కిషోర్ అంత గొప్పని అలా కాదు, నా వ్యూ నాకు ఉంటుంది కదా, అలా చెప్తున్నా అంతే, దీని విషయం తప్పుగా అనుకోవద్దు. అలాగే కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన కళ్ళ ముందు 2 ఎలక్షన్స్ చూసాం రీసెంట్గా. ఒకటి కర్ణాటక ఎలక్షన్స్, రెండోది తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ విషయంలో నాకున్న అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక పొట్టి శ్రీరాములు గారిలాగా మనకు రాష్ట్రం సాధించినట్టు ఆయన తెలంగాణ సాధించాడు. నా ఉద్దేశం ప్రకారం ఆయన బతుకున్నంతకాలం ఇంకొకరు సీఎం అవ్వలేరేమో అనుకున్నాను. వాళ్ళలో ఇది ఉండిపోయింది, ఆ రాష్ట్ర భక్తి అనుకోండి, ఏదైనా నాకు రాష్ట్రం తీసుకొచ్చారు ఆయనని అది ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇక్కడ కర్ణాటకలో చెప్పారో అదే సేమ్ ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ గెలిచారు, ఇక్కడ గెలిచారు. మన కళ్ళ ముందు 2 చోట్ల ఫ్రీ సిలిండర్లు లాంటి ఫ్రీ బస్సు వడెవర్ గెలిచారు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కూటమి టీడీపీ మేనిఫెస్టోలో కూడా సేమ్ అవే ఇచ్చారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ది కాపీ పేస్ట్ లాగా ఉంది మేనిఫెస్టో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎలా మిస్ అయ్యారు మీరు? వాళ్ళ మేనిఫెస్టో వచ్చిన తర్వాతే మీ మేనిఫెస్టో ఇచ్చారు కదా, నేను నిజాయితీ పడిని, నీతిగా ఉన్నాను, ఇంతే ఇస్తాను. సార్ మనుషులు సార్, ఇక్కడ మనుషులు 3 పూట్ల తినేవాడికి 30 పూట్ల పెడతాను అంటే తినగలనా లేదా అవసరమా అని అనవసరం సార్, మనుషులం అంతే. అక్కడ ఫెయిల్యూర్ ఒకటి, మెయిన్ ఫెయిల్యూర్ అది. ఇవ్వాలి, ఇంకా ఇస్తానంటేనే ఓట్లేస్తారు సార్. 2019లో మీకు ఎందుకు ఓట్లేశారు సార్? నవరత్నాలు అవి ఇవన్నీ మీరు వచ్చింది, మీరు నిజాయితీగా ఉంటాను నిజాయితీ అంటున్నారు. మరి నిజాయితీగా మీరు ఇచ్చిన 2019 మేనిఫెస్టోలో మద్యపాన్ని చదువున్నారు, చేయగలిగారు అని చేయలేరు సార్. సో మీరు ప్రెస్ మీట్ పెట్టి కరోనా వచ్చింది, ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము, రాష్ట్రానికి ఆదాయం లేదు, ఇలా జరిగింది, సో దానికి తోడు ఖర్చులు ఎక్కువ పెరిగాయి, హాస్పిటల్స్కి కోర్స్ మీరు రోగులకి ఏదో చేశారు, బాగా చేశారు, ఐ అప్రిషియేట్ ఇట్. బట్ ఈ కొన్ని ఏంటంటే సార్, ఇది కొన్ని మిస్టేక్స్ ఇవి సరిదిద్దుకుంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా, మీరే కాదు రేపు టీడీపీ కూడా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా ఏమి ఇస్తే ప్రజలకి ఇదవుతుంది. ఇలాగే ఉంటుంది సార్ ఎలక్షన్స్. ఆశ మనిషికి చావదు, ఇంకా కావాలి, ఇంకా ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేస్తారండి. ఇంకోటి ఏంటంటే సార్, ప్రజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఏం చేశాము, ఎంత చేశాము అనేది పక్కన పెడితే ఎంత బాగా ప్రజెంట్ చేసాము అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి బస్సులు పెట్టి అక్కడికి జనాలు తీసుకొచ్చారు. ఓకే, జనాలు తీసుకొస్తే దాంట్లో ఒకటి బాగా వైరల్ అయింది, జయము చంద్రన్న. డోంట్ టేక్ మీ రాంగ్, ఇది ఎలా అంటానంటే కొన్ని ఇలాగా మాస్ మార్కెటింగ్ అయిపోతూ ఉంటాయి. పాజిటివ్ మార్కెటింగ్, నెగిటివ్ మార్కెటింగ్ లాగానే మాస్ మార్కెటింగ్. దానికి ఎవరు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరంలా. ఒక వీడియో చూస్తే ఇదేందిరా ఇది ఎందుకు, ఎక్కడ పాడారు, ఎందుకు పాడారంటే పోలవరం ప్రాజెక్ట్. అక్కడికి వెళ్ళారా, దేనికి వెళ్ళారు, ఇట్లాగా సీఎం గారు బస్సులు పెట్టి తీసుకెళ్ళారు, పబ్లిసిటీ వచ్చేసింది. ఒక యాడ్ ఉండేది 2001, 1999 అరౌండ్, పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా, అది ఎంత వైరల్ అయిపోయింది. అదే ఎలా అవుతుందంటే ఆ డిస్కషన్లో, అరే ఆ యాడ్ చూసేవారా, పులిరాజు ఎవడరా ఇంతకి, ఎయిడ్స్ ఏంటరా, అరే ఇంతకీ ఎయిడ్స్ అంటే ఏంటరా, దాని గురించి డిస్కషన్ వస్తుంది. అలాగా ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి కొన్ని అలా క్లిక్ అయిపోతూ ఉంటాయి అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రెస్ మీట్లు ఏవి, మీరు ఎప్పుడు చెప్తున్నారు ఎలక్షన్స్ ముందు, నేను పోర్టులు కట్టా, ఫిషింగ్ హార్బర్స్, మెడికల్ కాలేజెస్, whatever. ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా, ఇంత చేసినా అంత ప్రజెంటేషన్ ఉండాలి. RRR సినిమాకి ఇచ్చారు చూశారు, పబ్లిసిటీ, ముగ్గురు పాపం, రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఎంత తిరిగి ఎంత కష్టపడ్డారు, దానికి అంత పబ్లిసిటీ ఇచ్చుకున్నారు కదా. అలాగే పబ్లిసిటీ, ప్రజెంటేషన్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్, అవి ఉండాలండి. ఓకే,
సో ఇలాంటి కొన్ని నాకు అర్థమైనవి చెప్తున్నాను. ఇక్కడ దీంట్లో ఎవరిని కించపరిచేటట్టు నేను మాట్లాడాను అనుకోవట్లేదు. ఎవరికి ఈ వీడియో బాధ కలిగిస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. సో నేను ఒక మాట కూడా చెప్పాను. నేను ఒక ప్రొఫైల్ డిజైన్ చేసి పెట్టాను. ఏ పార్టీనైనా గెలిపించగల కొన్ని సూత్రాలు నా దగ్గర ఉన్నాయని పబ్లిక్గా నేను స్టేటస్లో కూడా పెట్టాను. కోర్స్ ఎవరు నమ్ముతారు? ఒక సక్సెస్ వచ్చిన తర్వాతే కదా. ఇప్పుడు రాజమౌళి గారితో ఫస్ట్ సినిమా తీయటానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వచ్చి ఉండరేమో, ఈరోజు క్యూలు కడతారు. అలాగే క్లిక్ అవ్వడానికి నా ప్రయత్నం. ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు కేకే గారు, తర్వాత ఆరా మస్తాన్ గారు, ఇట్లాగా వాళ్ళకి ఏంటంటే నాకు ప్యాషన్ ఇంకొన్ని డిఫైన్ చేసుకున్నాను. అఫ్కోర్స్ నేను కావాలనుకుంటే వైఎస్ఆర్సీపీని కూడా గెలిపించగలిగేవాడిని, కూటమి కూడా గెలిపించేవాడిని. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ అవుట్ చేసేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీన్ని నేను అలా డిఫైన్ చేస్తానంటే టోటల్గా ఈ 2024 ఎలక్షన్స్ని ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్ వాట్ మై డెఫినేషన్ ఈజ్, కూటమి విజయం అనేదానికన్నా కూడా వైఎస్ఆర్ ఓటమి అని చెప్పచ్చు. వాళ్ళు ఓడిపోవటం వల్ల వీళ్ళు గెలిచారండి. అదే మేనిఫెస్టోలో కనుక ఫ్రీ బస్సు, సిలిండర్లు, ఇంకా ఇంట్లో ఉన్న అందరికీ నేను అమ్మ ఒడి ఉన్నాయి కదా ఇచ్చేస్తానంటే అటు వెళ్ళిపోయేది. 10%, 20% కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ దట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, యా, దట్స్ ఇట్. దట్స్ జస్ట్ మై అనాలిసిస్. డోంట్ టేక్ మీ రాంగ్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ వీడియో, just skip it. Bye bye. Cheers.